తల్లిని ఒక కూతురు చంపేసింది, అది కూడా పెద్దది కాదు, చిన్న పిల్ల, 15 years పిల్ల చంపేసింది. ఈ మాట గుర్తొస్తున్నప్పుడల్లా కూడా చాలా డిస్టర్బ్డ్గా అయిపోతుందండి. అసలు మనసు అంతా కూడా అదో రకంగా అయిపోతుంది. అసలు పిల్లలు అంత దారుణమైన డెసిషన్స్, అంత క్రిమినల్ మెంటాలిటీగా ఎలా తయారవుతున్నారు? ఇదంతా మన చుట్టూ ఉన్న సొసైటీ వాళ్ళని అలా తయారు చేస్తుందా, వాళ్ళ ఫ్యామిలీ వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారా అనేది అర్థం కావట్లేదు. కానీ సో చాలా పెద్ద, అసలు క్షమించలేని తప్పు ఆ పిల్ల చేసిందని అనిపిస్తుంది. ఏమంటారు అసలు మీరు? అవునండి, మనం చాలాసార్లు సైకోపాత్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటంటే వాళ్ళు ఎంతకైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి మనలాగా హ్యూమన్స్కి ఉన్న రిమోర్సు, ఎంపతి, సింపతి ఉండదు. అది ఈ పాప అనుకుంటున్నాను. అలాంటి మైండ్ సెట్ ఉన్న పాప. ఒక సైకోపతి అనేది జెనెటిక్ గా కొంచెం బేసిస్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల బేసిస్ ఉంటుంది. జెనెటిక్ గా బేసిస్ ఉంటే మనం ఏం చేయలేం. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఆ అమ్మాయి పెరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి అంత ద్వేషం ఎలా పుట్టింది వాళ్ళ అమ్మ మీద. ఇప్పుడు అమ్మ నాన్న అంటే అందరికీ ఫైట్స్ ఉంటాయి, కొన్ని కోపాలు ఉంటాయి, కానీ అంత చంపేసే అంత ద్వేషం ఎలా పుట్టింది? 8 months గా పరిచయం అయిన, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన వాడి కోసం వాళ్ళిద్దరిని కలవనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు, చాట్ చేసుకొనివ్వట్లేదు. అంటే అంత చిన్నది అంత పెద్దగా చూస్ చేసి అమ్మని లేపేద్దామన్న స్కెచ్ వేశారంటే అసలు వాళ్ళు అమ్మో. మనము ఒకటి కూడా చూసుకోవాలండి. ఈ మధ్యన ఎలాంటి మూవీస్ హిట్ అవుతున్నాయండి? ఫుల్ ఆఫ్ వైలెన్స్. అసలు ఈ వైలెన్స్ ఏంటండి అంటే, పిల్లలు చూసేవా అవి? పుష్ప గానీ, యానిమల్ గానీ, అసలు ఏంటి ఆ వైలెంట్ మూవీస్? పిల్లలు చూసి ఏం నేర్చుకుంటున్నారు? అన్ని మూవీస్ లో, ఎన్ని తెలుగు మూవీస్ లో ఈ మధ్యన పాలిటీషియన్స్, విలన్స్, ఫాదర్స్ ని చంపేస్తున్నారు పవర్ కోసం. అవును, అంటే ఇవన్నీ కూడా ఒక పిల్లల సైక్లో ఉండిపోతాయి కదండి. ఈ మూవీస్ చూస్తూ చిన్న చిన్న ఏజ్ లో, అమ్మాయి 15 years అంటే ఇలాంటివి చాలా అమ్మాయి బ్రెయిన్ లో పడిపోయి ఉంటుంది. ఓకే, పోనీ టీవీ మూవీస్ కొంచెం కంట్రోల్ చేసామనుకో, ఎంత కంటెంట్ ఉంది ఆన్లైన్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా, దాంట్లో కూడా ఎన్ని మూవీస్ ఫ్రీగా పేరెంట్స్ వదిలేస్తున్నారు చూడడానికి. అందరు ఫోనుల్లోనే చూసేసుకుంటున్నారు పిల్లలు. అసలు కంటెంట్ కంట్రోల్ లేదండి. కంటెంట్ కంట్రోల్ లేదు. ఆ అమ్మాయి పిల్లలు కూడా వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏది కరెక్ట్ కాదు, వాళ్ళ ఓన్ లైక్ ఎంతో నచ్చిన స్టార్స్ కూడా ఇంత వైలెన్స్ కి పాల్పడుతున్నారు. అంటే పిల్లలకి అర్థం కావట్లేదు ఒక వైలెన్స్ అంటే ఇంత చెడు అని వాళ్ళకి అర్థం కావట్లేదు. వైలెన్స్ ఏదో స్టార్డమ్ లాగా చూపిస్తున్నారు.